రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై కఠినంగా వ్యవహరిస్తోందని పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేయడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున నియమించి పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం, తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు పంపించిన తర్వాత వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. విద్యార్థులు శారీరక మానసిక ఉల్లాసానికి చదువులతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 1000 కోట్లకు రూసా నిధులతో మంజూరైన డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. పాలమనేరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున విద్యార్థులు అప్రమత్తంగా మెలగాలని, డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలకు ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వారు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. కళాశాలకు అవసరమైన తాగునీటి బోరుకు నూతన మోటార్ను మంజూరు చేస్తున్నట్లు వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్ర నాయుడు, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రోత్సాహాలు ఇస్తా ఉంది. పాఠశాలలో ఫ్యాకల్టీస్ కు ఎంతో మందికి ఈరోజు టీచర్లు దాదాపు 16,000 మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పటి నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు చేశాయి. ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం డొక్క సీతమ్మ పేరు మీద ఈరోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. కొన్ని స్కూల్స్లో మరి ఏదైతే కొన్ని చదివే దాంట్లో రవాణా ఛార్జీలు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు అబ్బాయిలకైతే వాళ్ళకి కావాల్సినటువంటి పాసులు ఇస్తూ ఉన్నారు. అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈరోజు బస్సులంతా. వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలా. ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది. ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచినో ఈరోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాలపైన పోరాటం జరిగింది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు. అందుకే ఇవన్నీ కూడా ఆ రోజు ఆక్యుపేషన్లో ఉంటే నేనే చాలా సార్లు వెనక్కి వచ్చి కాంపౌండ్ వాళ్ళేసి వాళ్ళని ఎవరిని లోపలికి రానియకుండా కొంత కంట్రోల్ చేసి వాళ్ళకి వేరే చోట పట్టాలు ఇస్తానని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉన్నాయి. ఈరోజు క్రీడల పైన కూడా మనం పిల్లలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే చదువు ప్రైవేట్ పాఠశాలలో ఎత్తుకుపోయి ఆ రూముల్లో వేసి పూర్తిగా కూడా వాళ్ళ చదువు అని చెప్తారు. ఆ వయసులో పూర్తిగా చదువు పైన దృష్టి పెట్టకుండా వాళ్లకు ఆటల పైన కూడా వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగుండాలంటే వాళ్లకు ఆటల పైన ప్రోత్సహించాలి. దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి. ఆ అట్మాస్ఫియరు ఆ ప్రాంతం ఈరోజు 9 ఎకరాల బ్రహ్మాండమైనటువంటి మైదానం ఈ ప్రాంతంలో ఉంది. ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు. ఇక్కడ ఉచితంగా చదువు చెప్తారు. అక్కడ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చెప్తారు. అన్ని ఫీజులు ఇచ్చిన పిల్లోళ్ళకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉందా అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కానీ, మంచి అట్మాస్ఫియర్ కానీ, ఈరోజు మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికే ఎక్కువ మంది వచ్చి చదివే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా.